మనకి లైఫ్ సైకిల్ ఎలాగో అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కూడా కాలేజ్ సైకిల్ ఉంటుంది. అదేంటి చెప్తా. జూనియర్ కాలేజ్ కంప్లీట్ చేసి సీనియర్ కాలేజ్లోకి అడుగు పెట్టడం ఒక స్టేజ్. ఫస్ట్ ఇయర్లో ఆ బెరుకుతనం, ఆ ఎమెచ్యూరియస్ స్పీకింగ్, తెలిసి తెలియనితనం ఒక స్టేజ్. సీనియర్స్తో ఫ్రెండ్షిప్స్, ఫ్రెషర్స్ డే ఈవెంట్స్, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఇన్వాల్వ్మెంట్, క్లాసెస్, ప్రాజెక్ట్స్, క్లబ్స్ ఒక స్టేజ్. లాస్ట్ ఇయర్ ఒక పెద్ద స్టేజ్. ఎందుకు అంటే ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, బ్యాక్లాగ్ క్లియరింగ్, జాబ్ సర్చింగ్, హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్స్. ఓ మై గాడ్, ఎ లాట్. ఇన్ని స్టేజెస్ దాటి ఒక కాలేజ్ స్టూడెంట్ బయటకు రావాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఎన్ని ఉన్నా కాలేజ్ డేస్ ఒక్కసారి దాటిస్తే మళ్ళీ తిరిగి ఆ ఫన్ అండ్ ప్రెస్టేషన్ రాదు. సో కాలేజ్ డేస్ ఆర్ హ్యాపీ డేస్. వెల్కమ్ టు అవర్ యూత్ఫుల్ షో కాలేజ్ డేస్. ఈ రోజు మనం మన కాలేజ్ డేస్ కోసం వచ్చేసాం విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. Put new friends with crazy smiles. We'll never stop. Late night talks, able to set the down. Life's a journey we keep marching on. Campus में हर दिन है नया सवाल जवाब. रातों में चर्चा यादें होंगी अनमोल. जिंदगी है रंगीन है परिधान नया. हम साथ चलेंगे कभी नहीं रुकेंगे. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి అంటే ఏ ఛానల్ పెట్టక్కర్లేదు, ఏ షోస్కి వెళ్ళక్కర్లేదు. స్టూడెంట్స్తో కొంతసేపు చిట్చాట్ చేస్తే సరిపోతుంది. సో అలాంటి చిట్చాట్ ఎంతో ఫన్నీగా గడిచింది. మరి ఆ చిట్చాట్ ఎలా ఉందో మీరు చూడాలనుకుంటున్నారా? సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ ఫన్ అడ్డా. హాయ్ హాయ్. సో ఏ ఇయర్ అందరూ ఉన్నారా? ఫస్ట్ ఇయర్ తో మిగతా వాళ్ళు అందరూ ఉన్నారా? అంతే కదా, సెకండ్ థర్డ్ ఫోర్త్. అచ్చా, ఓకే. ఫోర్త్ ఇయర్స్ ఎవరు ఇక్కడ? ఎట్లున్నారు జూనియర్స్? బాగున్నారు. బాగున్నారు అంటే ఏంటి? చూడడానికి బాగున్నారా? ఎడ్యుకేటెడ్ గా బాగున్నారా? నాలెడ్జ్ గా బాగున్నారా? అన్నిట్లో బాగున్నారు. అంటే యాక్టివ్. మన క్లాస్ కంటే వాళ్ళే బెటర్. ఎగ్జాక్ట్లీ. సెక్షన్ అసలు మా ఇయర్ కంటే వాళ్ళే బాగున్నారు. ఫోర్త్ ఇయర్ లో ఏం ప్రాబ్లం వచ్చింది? ఏం చెప్పర్లేదు, ఏం కాలేదు. ఫోర్త్ ఇయర్స్ చూడలేదు ఈ వీడియో. ఎందుకు సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్స్ బెటర్ అనిపిస్తుంది కంపారిటివ్లీ ఫోర్త్ ఇయర్? అప్డేటెడ్ వర్షన్. ఏ విషయంలో అప్డేటెడ్ ఉన్నారు? అన్నిట్లో ఉన్నారా? అచ్చా, ఓకే. యాక్టివ్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జెటిక్ ఉన్నారండి. ఎక్స్ట్రోవర్ట్స్. సో మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చూసి వచ్చారు కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ ఏమి బాగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించి ఏ విషయంలో ఉన్నారంటారు? పార్టిసిపేషన్స్ లో. ఓకే, పార్టిసిపేషన్. కొత్తవి ఇన్వెన్షన్స్ అలా మిమ్మల్ని తోసేసి బయటకు వచ్చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు వచ్చారు అలానే ఉన్నారు. సో ఇక్కడ థర్డ్ ఇయర్స్ ఎవరు? చాలా మంది ఉన్నారుగా. ఓకే, థర్డ్ ఇయర్ కి ఒక అబ్బాయి పాపం ఇచ్చాను. హాయ్. హాయ్. నీ పేరు? కౌశిక్. ఎలా ఉంది కాలేజ్? పర్లేదు, బాగానే ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుందా? అంతలేదు. ఏం లేదంటే ఏం తగ్గిందంటావు? మన కౌశిక్ ఏదో తగ్గింది కాలేజ్ లో. ఏం తగ్గిందంటావు? అంటే కాలేజ్ లో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అన్ని మిగతా అన్ని ఉన్నాయి. ఏం ఎక్స్పెక్ట్ చేసి అది లేదా? ఎంజాయ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసినాం. స్టడీస్ ఉన్నాయా? మరి చదవాలి కదా, మార్కులు ఎంజాయ్మెంట్ చూసేస్తే బాగుందంటావా? అంటే ఇంటర్ లో అందరూ బీటెక్ లో ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. అట్లని చెప్తారు. ఇప్పుడు బీటెక్ లో జాబ్ వచ్చిన మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఇంకా పరిగెట్టాడు. డబ్బులు వెనక నువ్వు పరిగెడతావు, వాటి వెనకాల వాళ్ళు ఇంకొకరు పరిగెడతారు. కామన్. సో ఎలా ఉంది కాలేజ్ లైఫ్? స్కూల్ కి కాలేజ్ కి ఏం డిఫరెన్స్ తెలుస్తుంది అంటావు నీకు? స్కూలింగ్ కి కాలేజ్ కి ఫ్రీడమ్ ఎక్కువ ఉందా? ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తున్నారు నీకు కాలేజ్? స్కూల్ బంక్ కొట్టి ఎక్కడికి వెళ్తారు బేసిక్ గా? మనం క్రికెట్ ఆడడానికి వెళ్తావా? ఓకే. ఇంకెక్కడికి వెళ్ళొచ్చు అంటే దాని తప్ప మేము ఇంకేం చేయము. అంటే ఇంకేం చేయొచ్చు? నాకు తెలిసి నాకు క్రికెట్ ఆడడం అయితే తెలుసు, బేసిక్ వెళ్తారని. ఇంకేం చెయ్యొచ్చు అంటావు నీకు తెలిసి? మూవీస్ కి వెళ్ళొచ్చు. అట్లా మూవీస్ కి వెళ్ళాం. మరి అది చెప్పే. అంటే మెయిన్ గా క్రికెట్ కి వెళ్తాం. మెయిన్ గా క్రికెట్. ఎలా, ఏ మూవీకి వెళ్ళావు బంక్ కొట్టి? మొన్న పుష్పకు పోయినాము. ఎలా ఉంది మూవీ? పర్లేదు, బానే ఉందా? అంటే నీ రేంజ్ లో తీయలేదంటావా? అంటే అంతకు మించి స్టోరీ నీ దగ్గర ఏమన్నా ఉందంటావా? అంటే స్టోరీ అని కాదు కానీ నేను బేసిక్ గా ప్రభాస్ ఫ్యాన్. అది మ్యాటర్. ఓకే, ప్రభాస్ ఫ్యాన్ కి అల్లు అర్జున్ సినిమా ఎలా నచ్చింది? కరెక్ట్. ఊరికే టైం పాస్ కి అలా అమ్ముతున్నారు కాబట్టి మనం కొనాలి కాబట్టి వెళ్తాం అంతే కదా. సో ఇప్పుడు జనరేషన్ చూస్తున్నావు కదా, ఫోర్త్ ఇయర్ కి వస్తున్నావు నెక్స్ట్. సో రేపొద్దు నువ్వు పేరెంట్ అయ్యాక మీ పేరెంట్స్ నీ గురించి అబ్బా నా కొడుకుని ఇలా పెంచకూడదు అని అనుకుని ఉండుంటారు కదా.
అలా నువ్వు ఫ్యూచర్ లో నీ పిల్లల్ని ఈ జనరేషన్ లో ఎలా పెంచకూడదు అనుకో, అంటే వాళ్ళకి అలవాటు పడకూడదు అనుకునే హ్యాబిట్స్ ఏంటి వచ్చే జనరేషన్ లో? మనం అనుకునే దాన్ని బట్టి ఉండదు అది, అంటే నువ్వేం అనుకోవా? వాళ్ళ ఫ్రెండ్స్ ని బట్టి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ బట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉండాలనుకుంటున్నావు అయితే నువ్వు? మాలాగా ఉంటుంది చాలు. అంటే నువ్వు డీసెంటా? కాదు, ఎంజాయ్ చేస్తాం కానీ లిమిట్స్ లో ఉంటాం. లిమిట్స్ లో ఎంజాయ్ చేస్తావా? ఓకే, తనకి ఒకసారి ఇవి మైక్. సో హాయ్, నీ నేమ్? గీత్. గీత్, నైస్. గీత్ ఫుల్ నేమ్ అదేనా? గీత్ నాగ ఫణీంద్ర. గీత్ నాగ షార్ట్ గా గీత్ అని. గీత్ అని పిలుస్తారు. గీతు, గీత ఇట్లా పిలిచే వాళ్ళు కూడా ఉండాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, జీ ఫర్ గీత్ అని పిలుస్తారు. జీ ఫర్ గీత్. జీత్, ఓకే, నైస్ నైస్. సో ఎలా ఉన్నారు? 4th ఇయర్స్ ర్యాగింగ్ అట్లా ఏమైనా ఉంటుందా? ర్యాగింగ్ ఏం లేదు కానీ మంచిగా ఇంటరాక్ట్ అవుతున్నాము. నాకు అర్థమైంది, నువ్వు 4th ఇయర్ చూపించి మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది మంచి ఇంటరాక్షన్ ఉంది. సో కలిసి చక్కగా బయటకు వెళ్ళాలి, క్యాంటీన్ అన్ని ఉంటాయా? బయటికి అయితే ఎప్పుడు వెళ్ళలే, బట్ ఇంటరాక్షన్ అయితే వెళ్దామని. ఓకే, సో ఎలా ఉంది కాలేజ్ లైఫ్? ఎలా ఉంది? పర్లేదు మంచిగా. ఎలాంటి అబ్బాయి గీత్ అంటే? కొంచెం గీత్ ఒకవేళ చెప్పాలి అనుకుంటే ఎలాంటి అబ్బాయి? డీసెంట్ ఉంటాడా? అల్లరి చేస్తాడా? ఏంది? అల్లరి చేస్తాడంటే అంత కాదు కానీ ఉంటది. బ్యాక్ బెంచరా నువ్వు? ఆబ్వియస్లీ. ఎందుకు అందరూ బ్యాక్ బెంచెస్ ఉంటారు? మనం బేసిక్ గా చదువు పరంగా ఎట్లుంటాం మరి? యావరేజ్. యావరేజ్ అంటే ఎంత రావచ్చు పర్సెంటేజ్? 7.5. 7.5 యావరేజ్ అనుకుంటున్నాడు ఇంజనీరింగ్ లో. చెప్పండి అది టాపర్ అని. ఓకే, సో ఫ్యూచర్ సేమ్ క్వశ్చన్. ఫ్యూచర్ నీ పిల్లలకి నువ్వు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్, అంటే కొంచెం లిమిట్ లో పెట్టాలనుకుంటే ఎలాంటి కండిషన్స్ పెడతావు ఇప్పుడు చూసి జనరేషన్? ఫోన్ అయితే ఆపేస్తా. ఫోన్ అయితే ఫోన్ ఆపేసి ఇంకా సెట్ అయిపోతారంట. అంటే నీ ఒక్కడిదే ఆపితే అవ్వదు కదా, ఇప్పుడు మీ పేరెంట్స్ మీ పిల్లలు ఒక్కడే ఆపితే అవ్వదు కదా, ఎందుకంటే పక్కన ఫ్రెండ్స్ వాడతారు. ముందు వాళ్ళు చాలు సగం నిజం తాను చెప్పినట్టు ఫ్రెండ్స్ నాశనం చేస్తారు కదా. సో అట్లాంటి ఇంట్లో చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టేసి చదువు చెప్పేయడం బెటర్ అంటావు? ఇంకా యాక్చువల్లీ అదే బెటర్. అదే బెటర్ అంట. ఇది స్కూల్స్ కి కాలేజ్ వద్దా? స్కూల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉండదు. ఓకే, వేస్టెడ్ ఎక్కువ అయిపోతుందంట. అచ్చా, ఓకే. ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇద్దాం అనుకుంటున్నావు అయితే నువ్వు? ఇప్పుడు నువ్వు కాలేజ్ పెట్టావు ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ ఇట్లానే మెయింటైన్ చేస్తావా ఆర్ ఎల్స్ ఏమన్నా వేరే ఏమన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్? ఏంటవి? మూవీస్, హీరోయిన్స్ ఇవి ఇలాంటివి? అది అదేనా రేపు పొద్దున్న తన పిల్లలు పడితే తిని కాలేజ్ పెట్టి మూవీస్, హీరోయిన్స్ వీటి మీద మార్క్స్ కూడా పెడతావు కదా నువ్వు? ఈ లెక్కన పెట్టాలి కదా. ఎవరు మన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? శ్రీలీల. శ్రీలీలానా? ఎందుకు? బాగుంటది చూడ్డానికి బాగుంటది, మనకంటే చిన్నది, అన్నిటికీ కొంచెం క్రష్ అన్న ఫీలింగ్ కూడా అవైలబుల్ బాగుంటది. అచ్చా అచ్చా, వెరీ గుడ్ నాన్న. సో ఖచ్చితంగా కాలేజ్ అయితే పెట్టు, నా పిల్లల్ని జాయిన్ చేస్తాను నేను అక్కడ. ఓకేనా? థ్యాంక్ యూ. సో హాయ్, నీ పేరు? గౌరీశంకర్. గౌరీశంకర్. సో గౌరీశంకర్ ఎవరి ఫ్యాన్ నువ్వు? నా ఫ్యాన్. నీ ఫ్యానేనా? ఏంద్రా నువ్వు ఇట్లున్నావు? ఏం చేసావని నీ ఫ్యాన్ నువ్వు? చెప్పురా. ఇప్పుడు హీరోస్ కి ఎందుకు ఫ్యాన్స్ ఉంటారు? వాళ్ళు మంచిగా యాక్ట్ చేస్తారు, మంచి బాడీ బిల్డింగ్ చేస్తారు, యాక్టింగ్ అది. నీకు నువ్వు ఎందుకు ఫ్యాన్ చెప్పు, మాకు తెలియాలి కదా, నేను నీ ఫ్యాన్ అవ్వాలి కదా. ఎందుకు యాక్టింగ్ చేస్తావా? ఏం సినిమాలు అట్లాంటి ఏమన్నా స్క్రిప్ట్ రాసుకున్నావా? నిజ జీవితంలో యాక్ట్ చేస్తున్నావు ఏంది? ఎలాంటి యాక్టింగ్ ఉంటుంది మన దగ్గర? అంటే విలనా, యాక్షనా, డ్రామానా, ఎలాంటి? రొమాంటికా? రొమాంటికా? హీరోయిన్ అట్లా ఎవరైనా ఉన్నారా మనకి? హీరో ఎందుకు మన సినిమాల్లో హీరోయిన్స్ ఉండరా? ఎందుకు? సిగ్గుపడుతుందండి. ఒక్క చెప్పినా, హీరో అంటే ఫస్ట్ వండుకోవడం సిగ్గు, అవునా కదా? అంతే కదా. బాగా చదువుతాం మనం, టాపరా? ఏ సబ్జెక్ట్ నీ ఫేవరెట్? అసలు ఫస్ట్ ఏ బ్రాంచ్? ఈసీ. ఈసీ. ఏ సబ్జెక్ట్ నీకు ఫేవరెట్? సిఎస్. సిఎస్. ఎందుకు? బాగా చెప్తారా? శ్రీనివాసరావు సార్ మంచిగా చెప్తారా? సో నువ్వు చదువు బిడ్డవి ఇంకా? అట్లేం లేదు, బ్యాక్ బెంచర్. బ్యాక్ బెంచరా? ఏం చేస్తాం బ్యాక్ బెంచ్ లో కూర్చొని? నాకు తెలియదు, నేను ఫస్ట్ బెంచరే. టైం పాస్. టైం పాస్ అంటే ఎట్లాంటి థింగ్స్ ఉంటాయి? ఫోన్స్. అచ్చా, ఫోన్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా బాగా వాడతావు అయితే. సో ఎంతమందిని ఫాలో అవుతున్నావు హీరోయిన్స్ అట్లా? వాళ్ళని ఫాలో అవుతారు. హీరోయిన్స్ ఎవరిని ఫాలో అవ్వు? ఓన్లీ ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్స్. మీమ్స్ అవి పంపించుకోవడం ఇట్లా ఉండ. రీసెంట్ నువ్వు చూసినట్లు నీ ఫేవరెట్ మీమ్ ఏంటంటావు? మండుతున్నట్టుందా? ఓకే, డన్. సో ఒకవేళ నువ్వు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏమైనా మార్చాలి అనుకుంటే, ఇప్పుడైనా కొత్త అప్డేట్ తీసుకురావాలనుకుంటే, ఇప్పుడున్న జనరేషన్ కి ఏం తీసుకొస్తావు? కాలేజ్ లో ఏం తీసుకురావా? అన్ని బానే ఉన్నాయా? అన్ని బానే ఉన్నాయి.
అలా మనకు కొత్తగా ఫోన్ సిస్టమ్స్ డిజిటల్ క్లాసెస్ అన్నీ బాగానే ఉన్నాయా? అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. సో ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మీది? అంటే ఎడ్యుకేషన్ అయ్యాక బిజినెస్. బిజినెస్ ఏం బిజినెస్ చేద్దామని? ఇంకా ఏం అనుకోలే కానీ బిజినెస్ చేస్తాం. మరి ఎందుకు బీటెక్ ఎందుకు జాయిన్ అయ్యమంటే ఎవరైనా తోసారా? ఎవరు తోసారు? పేరెంట్సా? ఫ్రెండ్స్ తోసారా? ఏం మీ ఫ్రెండ్స్? అంటే అందరం అనుకున్నాం ఇంటర్ అయిపోయినాక ఏం చేద్దామంటే బీటెక్ ఏ కాలేజ్ విజైటి కలిసి అందరూ వచ్చారా? ఆ బ్యాచ్ అన్నదంతా? ఆహా ఓకే. నీ క్లాస్మేట్స్ వాళ్ళంతా ఇంటర్ నుంచి? ఓకే. అందులో మంచి చదువు పెట్టాడు. ఒకసారి ఇటు పిలు. సాకేత్ ఒకసారి ఇటు రానన్న. పర్లేదు ఇట్రా. ఏం లేదు ఇట్రా. సో వెల్కమ్ సాకేత్ కదా? సో చదువు బిడ్డ సాకేత్ కి ఒకసారి వెల్కమ్. ఒకసారి చప్పట్లు గట్టిగా. సో మూవీస్ అవి చూస్తాను, ఓన్లీ చదువుతూనే ఉంటావా? మూవీస్ చూస్తాం, అన్నీ ఉంటాయి. చదువు ఒక్క రోజు ముందు అంతే. ఒక రోజు ముందా? ఎన్ని గంటలు చదువుతావు మాక్సిమం? ఎగ్జామ్ మ్యాక్స్ 6 hours. 6 hours ముందు 6 hours లో 6 chapters కంప్లీట్ చేసేసి ఎగ్జామ్ రాస్తాం. 5 కాదు 4 chapters చదువుతాం. పాస్ అయ్యి ఇంపార్టెంట్ వస్తాయి, అవి చదువుతాం, పాస్ అయిపోతాం. అవి చదువుతాం, పాస్ అయిపోతాం. ఎగ్జామ్స్ అయిపోయిన ఏం ప్లానింగ్ ఉంటుంది? అంటే ట్రిప్కి వెళ్ళాలి, గోవా అట్లా ఏమైనా వెళ్ళారు ఇప్పుడు దాకా? ట్రిప్ అంటే ఇంకేం ప్లాన్ చేయలేదు, చిన్న ట్రిప్స్ పోయినాం. ఏ ఇయర్ ఇప్పుడు మీరు? థర్డ్ ఇయర్ కి ఇప్పుడు దాకా ట్రిప్కి వెళ్ళలేదా? మన వాళ్ళు గిట్ట మన లెక్క ఉండాలి కదా, అందరు వేరే లెక్క ఉన్నారు, సింక్ అయితే నాన్ సింక్ ఉన్నారు మొత్తం. నువ్వైతే ఎక్కడ తీసుకెళ్తావు అందరినీ ట్రిప్ కి? నేనైతే గోకర్ణ తీసుకోవద్దా. ఎందుకు? అంటే అంబియన్స్ మంచిగా ఉంటాయి. అచ్చా. గోవా బ్యాంకాక్ అట్లా ఏమొద్దా? గోవా మొత్తం చీప్ అయిపోయింది. బ్యాంకాక్ కూడా వెళ్ళే రేంజ్ లేదంట. బ్యాంకాక్ అంటే 4th year తర్వాత ప్లాన్. 4th year ఎందుకు? తర్వాత ప్లాన్ చేస్తావా? థ్యాంక్ యూ. సో బాగా చదువుకో సరేనా? మీ ఫ్రెండ్స్ కూడా మంచిగా చదువు కూర్చోబెట్టి చదివించు ఒక 6 hours. చెప్పాలంటే ఈడే ఇంకెక్కువ చదువుతాడు, ఫస్ట్ బెంచ్ ఇంకెక్కువ చెప్పాలంటే ఈడే ఎక్కువ చదువుతాడు, కానీ ఏదో ఫ్రేమ్ లో గుంజింది నన్ను. సరే ఓకే. హాయ్. నీ పేరు? సిరి. హే ఎక్స్ట్రా టీత్ నాకులా నైస్. సో సిరి ఎలా ఉంది కాలేజ్? బాగుందా? ఏం నచ్చింది కాలేజ్ లో? అంటే కాలేజ్ లో క్లబ్స్ అండ్ ఈవెంట్స్ చాలా అవుతాయి. సో కంపేరింగ్ టు అదర్ కాలేజెస్ మీ కాలేజ్ బాగుంటది అంటావు? యా మా కాలేజ్ బాగుంటది. ఓకే. ఎట్లాంటి ఫన్నీ థింగ్స్ ఏముంటాయి మీ కాలేజ్ లో ఎడ్యుకేషన్ కాకుండా? డిఫరెంట్ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఎంకరేజ్ చేస్తారు, లైక్ ఫోటోగ్రఫీ, ఆర్ట్స్, డాన్స్, సింగింగ్ అండ్ ఆల్. అచ్చా ఓకే. సో ఏంటి నీ ప్లానింగ్ బీటెక్ తర్వాత ఏం చేద్దామని? నాకు ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఇష్టం. సో ఐ వాంట్ టు స్టార్ట్ అ కంపెనీ. సో నువ్వు కూడా కంపెనీ స్టార్ట్ చేద్దామని? అమ్మో అందరూ కంపెనీలు స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే జాబులు చేసేవారు ఎవరు నాన్న? ఓకే. సో ఎలాంటి కంపెనీ స్టార్ట్ చేద్దామని? ఈవీ, ఎలక్ట్రిక్ వెహికల్స్. నైస్. సో అంత ప్రిపరేషన్ లో ఉందా? యా ప్రోటోటైపింగ్ స్టేజ్ లో. అబ్బో నిజం చెప్పనా, నేను బీటెక్ వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు ఇచ్చిన సబ్జెక్టులు చదవడానికే ఖాళీ ఉండేది కాదు, అంతలా ఎంజాయ్ చేసేవాళ్ళం మనం. ఈ లెక్కలో ఈవీ అంటున్నారు, ప్రాజెక్టులు అంటున్నారు, స్టార్ట్అప్లు అంటున్నారు. దేవుడా. ఓకే. మూవీస్ అలాంటివి చూస్తావా మరి? యా చూస్తావా? ఎలాంటి మూవీస్ చూస్తావు? ఫీల్ గుడ్ మూవీస్ అంటే రామ్ కామ్ ఇట్లాంటివా? రొమాన్స్? లాస్ట్ సీన్ మూవీ ఏ జవానీ హే దివానీ రిలీజ్ చూసా మా బెస్ట్ ఫ్రెండ్ తోని. ఓకే. యా. ఇంకేమన్నా థ్రిల్లర్ అట్లాంటి ఏమైనా నచ్చుతాయా? యా అంటే థ్రిల్లర్, సస్పెన్స్, స్పేస్. నీ ఫేవరెట్ హీరో ఎవరు? రైట్ మహేష్ బాబు. ఒక మంచి డైలాగ్ చెప్పు మహేష్ బాబు, ఇంక వదిలేస్తా నేను. ఒక మంచి డైలాగ్. నాకు రావక్క. మహేష్ బాబు డైలాగ్ చెప్పలేదు ఇప్పుడు సినిమాలో? అంటే అంత ఫ్రీక్వెంట్ గా చూడను మూవీస్ అండ్ ఆల్. సో అంత ఫ్రీక్వెంట్ గా మూవీస్ అవి చూడవా? ఒక్క డైలాగ్ అసలు మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ లో పోక్రీలో ఎలాంటి డైలాగులు చెప్పాడు తెలుసా? అయ్యో అక్కడ చూడు మన వాళ్ళు ఎంత ఫాస్ట్ పదాలు చెప్తారు. లేదు నాకు నీ వాయిస్ లోనే వినాలండి. అసలు అంత స్వీట్ గా మాట్లాడుతున్నా ఒక డైలాగ్ చెప్పలేదు మహేష్ బాబు. ఫ్యాన్స్ అయిపోతారు ఇప్పుడు ఇంక ఇలా అందరూ నీకు. ఎవరైనా డైలాగ్ చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగ. హాయ్ అక్క. నీ పేరు? యశోద. సో మన 4th year బాబా బోనన్నీ కొట్టేలా ఉన్నా, నాకు భయం అవుతుంది. ఓకే. సో సీనియర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా తింటే ఎక్కువ ప్రశ్న లేకుండా నేను ఒక మూవీ నేమ్ తిన్న చౌలో చెప్తాను. సో అది ఇక్కడ ఉన్న జూనియర్స్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గెస్ చేయాలి. ఓకేనా? ఐడియా ఉందా?
ఎవరో విన్నారు ఇక్కడ. ఓకే డన్ డన్. ఓకే డన్. ఓకే తినకైతే మూవీ నేమ్ చెప్పేశాను, తిన అది యాక్ట్ చేసి చూపిస్తుంది. సో లెట్స్ గెస్. పూజకి టెంపుల్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. గుడి గంట. హీరో ఎవరు అసలు? హీరో దేవుడు నమో వెంకటేశ. గీతా గోవిందం. హీరో యాక్టింగ్ చేయదన్నా. ఇంక మొత్తం అందరు హీరోలు చెప్పండి. మిడ్ లో పాతది. మిడ్. హీరో ఎవరు? హీరో తెలుసా? హీరో సిగ్నేచర్ ఉంది. అండ్ సిగ్నేచర్ నువ్వేంటి చవితే పెట్టా? ఓకే ఓకే రెడీ. వర్షంలో ఇది నిజంగా చెప్పాక తిన్ని ఖచ్చితంగా వేసుకున్నారు, నాకు అర్థమైంది. హీరో చెప్ప అట్లీస్ట్ హీరో. వెంకటేష్. నమో వెంకటేశ. సంక్రాంతి వస్తున్నా. దృశ్యం. ఘర్షణ. కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసా తిని చెప్పిందని కానీ మీ గెస్సింగ్ ఎక్కువైపోయింది. ఇట్స్ ఘర్షణ రైట్. నైస్. అదే ఘర్షణ అంటే ఓకే హాయ్. నీ పేరు? రజత్ నాయక్. నైస్. ఏంటా మీనింగ్? ఏంటా పేరు మీనింగ్? అది నాకు కూడా తెలియదు, మా డాడీ పెట్టిండు. ఎందుకు పెట్టారో ఏమన్నా ఎప్పుడైనా అడిగా అసలు? అంటే డిఫరెంట్ ఉండాలని పెట్టిండు. డిఫరెంట్ ఉండాలని పెట్టాడు. నువ్వు కూడా అట్లానే డిఫరెంట్ గా ఉన్నావు. సో ఏ ఇయర్ ఇప్పుడు? థర్డ్ ఇయర్. ఎట్లుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎట్లా గడిచింది? ఏదో నార్మల్ గా అట్లా కలిసిపోయింది. ఏం ఎంజాయ్ చేయలేదా? ఎంజాయ్ అంటే డైలీ ఎంజాయ్ చేసేటే ఉంటది. కాలేజ్ వచ్చేది ఎంజాయ్ చేయడానికి. ఎన్ని అవర్స్ వెళ్తావు క్లాస్ కి? క్లాస్ కి తక్కువ, బయటనే ఎక్కువ. అటెండెన్స్ ఎంత ఉందిరా నీకు? అటెండెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మూవీస్ అయి బాగా చూస్తావు అయితే? డైలీ రెగ్యులర్ గా మూవీ చూడండి, నిద్రపోను నేను. డైలీ మూవీలోనే ఉంటావు ఇంకా అయితే. అచ్చా ఓకే డన్. సో రీసెంట్ చూసిన మూవీ ఏంటి? రీసెంట్ అంటే మొన్న వెంకటేష్ వచ్చింది కదా, సంక్రాంతికి వస్తున్నాం. బాగుందా మూవీ? చాలా బాగుంది. ఆ బొడ్డోడు ఉన్నాడు యాక్టింగ్ మస్తు చేసిండు. నెక్స్ట్ లెవెల్ చేసిండు. డైలాగ్ చెప్పొచ్చుగా బుల్రాజ్ దా కొరికెత్తు నిన్ను జూనియర్ బుల్రాజ్ అన్నమాట. ఒకవేళ వెంకటేష్ గారికి ఒకవేళ బుల్రాజ్ డేట్స్ లేకపోతే ఈయన తీసుకెళ్ళచ్చు. వెంకటేష్ కొడుకు కింద తీసుకెళ్ళచ్చు. సో ఏదైనా ఒక డాన్స్ గానీ ఒక మూమెంట్ గానీ ఏమైనా చేయొచ్చు? డాన్స్ అంటే కష్టం. సరే ఒక డైలాగ్ చెప్పు. ఏం చెప్పాలి? నీకు మళ్ళీ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళు మళ్ళీ సజెషన్ ఏది బాగుంటది అట్లా అడిగి ఏది చెప్పు. వాడిపోతే వీడిపోతే వాడు అమ్మ మొగుడు అంటూ ఎవరైనా అధికారికి వస్తే ఒక్క అడుగు ట్రైకైనా ఇవ్వచ్చు అసలు. గ్రేట్ బాగా చెప్పు. మంచి ఎనర్జీ ఉంది అసలు. నేను ఏం చేస్తుంటావు ఖాళీ సమయాల్లో ఇలా మూవీస్కి వెళ్ళడం కాకుండా? ఏం చేయాలో ఆలోచిస్తావా? ఏది పడితే అది ఆలోచించేసి గమ్మున చేసాడు కదా. సో అప్పుడు ఎడ్యుకేషన్ మనం టాపరా అంటే టాపర్ ఉండే చిన్నప్పుడు. సో ఓకే నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మరి? బీటెక్ అయిపోయిన తర్వాత బిజినెస్ చేద్దామనా? అచ్చా అంతే. అందరూ బిజినెస్ ఏనా? ఓకే ఏం బిజినెస్ పెడతావు ఫైనల్ గా చెప్పేసి? ఏమంటే మాకు పొలాలు ఉన్నాయి మంచిగా, పౌల్ట్రీ ఫామ్ డైరీ ఫామ్ వేసుకొని బతికేస్తాయి. అవి చేయడానికి బీటెక్ చదివి అప్పుడు వెళ్తావా? లేదు బీటెక్ ఎందుకంటే పెళ్ళి అయ్యాక ఇన్విటేషన్ కార్డు ఉంటది కదా, బీటెక్ చేసినట్టు అట్లా. అచ్చా అవునా? ఓకే పెళ్లి కూతురు ఆల్రెడీ సెట్టింగ్ అయితే. ఏం ప్లానింగ్ అసలు. అదే ఇలాంటి కొడుకు ఉండాలయ్యా ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. ఓకే సో ఇంకా ఫైనల్ వన్. హాయ్. నీ పేరు? నా పేరు అశ్విన్. అబ్బా రాజ్ తరుణ్లో ఎంత క్యూట్ గా ఉన్నాడో. సో ఏం చేస్తూ ఉంటావు అశ్విన్? ఇప్పుడు ఏ ఇయర్? ఇప్పుడు థర్డ్ ఇయర్. 1-2 ఎలా గడిచింది?
ఏదో గడిచిపోయింది, ఇప్పుడు మాట్లాడకూడదు దాని గురించి. అన్ని క్లియరా? అన్ని క్లియర్, అన్ని పక్కన డౌట్ లేదు. ఇంకే మరి సూపర్ గడిచింది అసలు నీకు. ఏ ఇయర్ అంటే ఏ బ్రాంచ్ ఇప్పుడు? ఏఎంఎల్ అదేం బ్రాంచ్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్. ఆహా, అచ్చా, ఓకే. అందులో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి మరి? మషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్, ఓకే, రైట్. సో ఫ్యూచర్ ఏం చేద్దామని ఒక సైంటిస్ట్? అంటే ఫ్యూచర్ ఇంకొంచెం చదువుదామని, ఒకవేళ మంచి జాబ్ వచ్చింది అనుకో ఇంకా జాబ్ చేస్తాం. జాబ్ వచ్చిన తర్వాత అందరు చేస్తారు కదా, ఇంకా జాబ్ చేస్తారు. కాదు ఇప్పుడే ఏంటి పెళ్లి, జాబ్ వచ్చాక ఇంకొంచెం జాబ్ తో పాటు చదివి సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని ఆలోచన మరి బాగోదంటావు. ఏ ఏజ్ లో చేసుకుంటావు పెళ్లి? ఒక 26, 28. కాదు కదా, ఒక నిమిషం. బీటెక్ అయిపోయి నువ్వు చదువుకొని జాబ్ చేసి సంపాదించేసరికి 26 వచ్చేస్తాయి నీకు. ఏమున్నారా మీరంతా? అందుకోసం అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ రెండు ఇచ్చాను. ఆహా, అచ్చా, నాకే నువ్వు గ్రేట్ రావా? ఓకే. సో టైం పాస్ కి ఏం చేస్తూ ఉంటారు? టైం పాస్ కి అదే అందరు చేసేదే, వెబ్ సిరీస్, మూవీస్. ఎలాంటి వెబ్ సిరీస్ చూస్తావు? అంటే లైక్ పెద్దగా ఏం చూడలేదు ఇప్పటికని, నార్మల్ వాకింగ్ డెడ్ అలాంటివి. అచ్చా, ఇక్కడ హాస్టలా లేకపోతే డే స్కాలరా? డే స్కాలర్ ఎట్లా ఉంటది అంట? రోజు క్లాసులకి ప్రతి క్లాస్ కి వెళ్ళాల్సి వస్తుంది అంటే కాలేజ్కి వస్తే ఇంటికి వెళ్ళబుద్ది కాదు, ఇంటికి వెళ్తే కాలేజ్కి రాబుద్ది కాదు. ఓకే. సో కాలేజ్కి వచ్చాక ఫ్రెండ్స్ తో అది బాగుంటుందా? చాలా బాగుంటది. అబ్బో, ఓకే. సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇఫ్ యూ యాడ్ సంథింగ్ ఆర్ డిలీట్ సంథింగ్ అంటే ఏం చేస్తావు? యాడ్ చేయాలంటే ఏదో పిల్లలకు నచ్చేది, పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్నది యాడ్ చేయాలి. తీసేయాలి ఏంటంటే మార్కింగ్ సిస్టమ్ తీసేయాలి. ఎందుకు మార్కింగ్ సిస్టమ్ ఎందుకు తీసేయాలి అంటే ఇప్పుడు 70 మార్క్స్ 21 పాస్, అందరు పాస్ కోసమే రాస్తారు. అదే ఎంతో ఓన్లీ నాలెడ్జ్ చూడడానికి రాస్తే ఎవరు మంచోళ్ళు ఎవరు మంచోళ్ళు కాదు తెలుస్తుంది. నన్ను అడిగితే థియరీ పార్ట్ తీసేయడం బెటర్ ఉందా? థియరీ పార్ట్ తీసేసి ఎగ్జామ్స్ అయితే తీసేసి అదే ఎంసీక్యూస్ పెట్టొచ్చు కదా, చాలా మంచి ఐడియా. ఏది పడితే ఏంటది అది గేమ్ ఆడతారు కదా, ఏబిసిడి గేమ్ ఆడి పెట్టేయచ్చు. అట్లాంటి కష్టం తగ్గుతుంది. ఇప్పుడు థియరీ ఎగ్జామ్ అంటే రాయాల్సి వస్తుంది మొత్తం, అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ రాసి వెళ్ళిపోవచ్చు. దేశం ఇలాంటి వాళ్ళ చేతుల్లోనే పెట్టాలి నాన్న. రేపొద్దున కూడా డైస్ వేసి మంచిగా పాలిటిక్స్ అయి నడిపిస్తారు. పిఎం అయితే డైస్ వేసి. అచ్చా, ఓకే. సో ఏం తీసేయాలంటావు నువ్వు? అంటే ఏం తీసేయాలి అంటే నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ చాలా, అంటే ప్రెషర్ చాలా ఉంది స్టూడెంట్స్. సంవత్సరానికి ఒక సబ్జెక్ట్. చింతకాయల రవిలో వెంకటేష్ చదివినట్టు సంవత్సరానికి ఒక సబ్జెక్ట్, సంవత్సరానికి ఒక క్లాస్ అట్లా చేద్దామంటావా? మరి అంత కూడా కాదు. డన్. సో అట్లా ప్లాన్ చేద్దాం అయితే. సరే, థ్యాంక్ యూ గైస్. మనం తన్నే వాళ్ళు ఉంటే మనల్ని తన్నే వాళ్ళు ఉంటారు అంటారు. నేను అడిగిన క్వశ్చన్లే తికమకైతే నాకు చెప్పిన ఆన్సర్లు ఇంకా మకతిక. సో ఇంత సిల్లీ క్వశ్చన్స్కి ఇంకెంత బాగా ఆన్సర్ చెప్పారో మన స్టూడెంట్స్ తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ ఫన్ Q&A. ఓకే, హాయ్ గైస్. ఓకే, సో నా ఫస్ట్ క్వశ్చన్, కొంచెం మనం కాలేజ్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఒక మంచి ఇంట్రోతో స్టార్ట్ చేయాలి కాబట్టి, ఇంజనీరింగ్ అన్న పదం తెలుసు కదా మీకు, అంటే మీరు చదివేది అది కదా. సో ఇంజనీర్ అన్నది ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకున్న వర్డ్? నా ఫస్ట్ క్వశ్చన్. లాటిన్, రైట్. కరెక్ట్ ఆన్సర్, క్లాప్స్. చిటికలా. ఇదేంటి గెస్సా? తెలుసా? ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంజనీర్? ఇంజనీర్ మీనింగ్ తెలుసా? ఇంజనీరింగ్ స్ట్రగ్లర్. నువ్వు అయ్యేది చెప్పకు నాన్న, నార్మల్ లాటిన్ దాని మీనింగ్ చెప్పు. తెలీదా? ఎనీవన్ గెస్? సో డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, ఇంజనీరింగ్ ఇన్ ద సెన్స్ బిల్డింగ్ ఏ ప్రోడక్ట్ లైక్ ఇంజనీరింగ్. ఇది గెస్సా? నేను ఏమడుగుతున్నా అంటే లాటిన్ లో దాని మీనింగ్ ఏంటి? ఎందుకు ఆ ఇంజనీర్ అన్న పదాన్ని తీసుకున్నారు? ఇట్స్ క్లెవర్నెస్, తెలివైన అన్న మీనింగ్ లో ఇంజనీరింగ్ అన్నది వస్తుంది. ఓకేనా? అర్థమైందిరా నాకు. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్. అందరూ యూపీఐ యాప్స్ అవి వాడుతుంటారు కదా నాన్న, అందరూ అలవా. ఓకే, యాప్స్ ఏంటి అని అడగను, యూపీఐ ఫుల్ ఫామ్ చెప్పండి. ఎనీ గెస్ మీలో ఎవరైనా? యూపీఐ అందరూ వాడేదేగా. సో యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటది? అందులో కనీసం పి అంటే ఏమి? ఏంటది? పేమెంట్. సో యు అంటే ఏంటి, ఐ అంటే ఏంటి?
యూనియన్ పేమెంట్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పు నీ ఇష్టం. అంటే ఇండియాలో ఒకటే వాడుతున్నారు యూపీఐ. ఎనీ గెస్? నాకు అర్థమైందిరా, మీరు ఇంకా పైన బ్రెయిన్ వాడడం మానేశారు, ఇంకెందుకులేండి. క్లెవర్ అంటే ఉంటే సరిపోదు, వాడాలి నాకులాగా. సో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఏంటది? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో నెక్స్ట్ టైం నుంచి యూపీఐ స్కానర్ అని కాకుండా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అడగండి, ఓకేనా? షాపోడు ఏంటి బ్రో అన్నట్టు చూస్తాడు కదా, ఆడికి కూడా తెలిసి ఉండదు. సో మై నెక్స్ట్ క్వశ్చన్, ఒక 2 మ్యాంగోస్ ఉన్నాయి, అది ముగ్గురికి పంచొచ్చు, ఎలా? ఏంటి ఈక్వల్ గా ఎలా పంచుతావు ముగ్గురికి? ఎవరికొకరికి ఖచ్చితంగా తక్కువ వస్తుంది. సో ఇది ఖచ్చితంగా బ్రెయిన్ అయితే వాడద్దు దయచేసి. కింద అరికాలు కింద ఇట్లా ఉంటుంది పిల్లలు, అది వాడండి చాలు, ఓకేనా? ఒకరిని గెంటేడాలు అలాంటివి ఏముండవు. ముగ్గురికి మాస్టర్ షూట్ పంచాలి, ఎలా పంచాలి? అప్పుడు ఈక్వల్ గా డివైడ్ చేయొచ్చు. ఏం మిక్సర్లో వేస్తావు మంచినా? కాదు, మ్యాంగోని పీసెస్ ఎలా ఎలా మ్యాంగోని పీసెస్ చేసి పీసెస్ ని డివైడ్ చేయొచ్చు కదా 3 మెంబర్స్ కి. అవ్వదు. మ్యాంగో తీసుకొని ఇక్కడ ఎవరో ఆన్సర్ చేశారు. ఇంకొక మ్యాంగో తీసుకొచ్చి ఓన్లీ 2 మ్యాంగోస్ తోనే ముగ్గురికి పంచాలి, ఎలా? ఇందాక ఎవరు ఇక్కడ చెప్పారు అదే ఆన్సర్. 3 మెంబర్స్ కి ఎలా ఈక్వల్ గా షేర్ చేయొచ్చు? రామచంద్ర జ్యూస్ చేయండి రా, జ్యూస్ చేస్తే ముగ్గురికి ఈక్వల్ అవుతుంది కదా. నేను అదే అడిగా, ఇక్కడ ఎవరో చెప్పారు, దానికి క్లియర్ ఆన్సర్ కావాలి నాకు అని. జ్యూస్ చేస్తే అవుతుంది. నైస్, చెప్పట్లు. చాలా తెలివైన టాపరా. మీకేం చెప్పా, నేను అడిగే క్వశ్చన్ కి బ్రెయిన్ వాడద్దు అని చెప్పాను లేదా ముందే? వాడట్లేదు, అది నా తప్పండి. ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, కట్ చేసి అన్నారు. అది ఎలా కుదురుతుంది? కట్ చేసి ఒక పీస్ ఇస్తే అయిపోతుంది. నాకు 2 మ్యాంగోలు ఈక్వల్ గా అవ్వాలి, ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఒక 9 పీసెస్ వస్తే అంటే అందులో అదే చెప్తున్నా, ఈక్వల్ గా ఎలా అవుతుంది? 2 మ్యాంగోస్ ఉన్నప్పుడు ఏదో ఒక పీస్ డిఫరెన్స్ వస్తుంది. జ్యూస్ చేసావు అనుకో ఈక్వల్ షేరింగ్ అవుతుంది అని అర్థం. ఆ వాటర్ కూడా వేస్తే ఇంక మొత్తానికి కల్తీ అవుతుంది. వెరీ గుడ్, నైస్. సో నా నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఖచ్చితంగా ఆన్సర్ చేస్తే మాత్రం తోపురా మీరు, ఓకేనా? వరల్డ్ లో ఇది ఉండదు కానీ మనం వాడతాం. అంటే ఐన్స్టీన్ వీళ్ళందరూ బ్రెయిన్ లేకుండానే ఇవన్నీ కనిపెట్టేశారు, మీరు వాడేస్తున్నారు. వరల్డ్ లో ఇది ఉండదు. యాక్చువల్లీ ఇదే క్వశ్చన్ మా వాళ్ళకి కూడా అడిగా నేను, సో వాళ్ళు కూడా ఇప్పుడు ఆన్సర్ తెలుసుకుంటారు. వరల్డ్ లో ఇది ఉండదు కానీ మనం బాగా వాడతాం. అదేంటిది వరల్డ్ లో ఉండదా? సెకండ్ ఇయర్ అని చెప్పకరా. ఎనీ గెస్? మరి నేను ప్రపంచాన్ని కూడా అన్నా, వరల్డ్ లోనే అని కాదు, ప్రపంచంలోనే కాదు, ఇంకో ప్లానెట్ లో కూడా ఇది ఉండదు కానీ మనం వాడతాం. మేబీ సన్ మన వరల్డ్ లో ఉండదు, బయట ఉంటుంది, మనం వాడతాం. యూనివర్సల్ లోనే ఉండదురా, ఓకేనా? కానీ మనం వాడతాం. ఏంటది? నేను చెప్తే లిటరల్లీ అయ్యో మామూలుగా వేసుకున్నాను. ఓకే చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది చిలిపి ప్రశ్న, ఓకేనా? నా ఆన్సర్ యాక్సెప్ట్ చేయాల్సిందే. వై? బికాజ్ నేను బ్రెయిన్ తో తీసుకుంటాను. అది మరి నా క్వశ్చన్ పేపర్ తీసుకోవట్లేదండి, నా తప్పేంటో నాకు అర్థం కాదు. అంతే, చిలిపి ప్రశ్నలకి చిలిపి ఆన్సర్. ఎనీ గెస్? ఏంట్రా ఇంత పద్ధతిగా ఉన్నారు నలుగురు? వరల్డ్ లో ఇది ఉండదు, వరల్డ్ లోనే కాదు యూనివర్స్ లోనే ఉండదు కానీ మనం ఇది వాడతాం. చెప్పనా? మరి చప్పట్లు కొట్టాలి నా కోసం, ఓకేనా? మస్ట్ షూట్ కదా. గాడిద గుడ్డు. అంతే కదా, గాడిద గుడ్డ ఎలా పెడుతుంది అసలు? ఇంకో యూనివర్స్ లో కూడా నేను ఇంత టాలెంటెడ్ ఎట్లా అయ్యానో ఐ కాంట్. కాదు కాదు. ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మూవీ పైన. ఇది నేను ట్యాగ్ లైన్ చెప్తాను, కింద ట్యాగ్ లైన్స్ ఉంటాయి కదా, మీరు మూవీ ఏంటో గెస్ చేయాలి, ఓకేనా? రెడీ? కొట్టి చూడు. నో నో, మూవీ నేమ్ చెప్పాలి, కింద అది ట్యాగ్ లైన్. కొట్టి చూడు, కొట్టి చూడు అన్నది ట్యాగ్ లైన్, మూవీ నేమ్ ఏంటి? కొట్టి చూడు.
హింట్ కావాలా? హింట్ అంటే హీరో నేమ్ అట్లా చెప్పను, బట్ ఫేమస్ డైలాగ్ అట్లా కూడా చెప్పను, బట్ కమిడియన్స్ నేమ్స్ చెప్తా. ఓకేనా? ఇందులో సునీల్ దీని బ్రహ్మానందం గారిది ది బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ కామెడీ ఉంటుంది. బ్రహ్మానందం సునీల్ చాలా సినిమాలలో ఇద్దరు. ఎన్టీఆర్ అని గుర్తుంది కాకపోతే నో. ద బెస్ట్ కామెడీ సీన్ అసలు చాలా బాగుంటది ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే కామెడీ. ఇంకా డైలాగ్ చెప్తే నేను సినిమా పేరు చెప్పినట్టు కదా. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ కూడా ఉంటాడు. బుడ్డోడు తెలుసు, ఐడియా ఉన్నాడు భరత్ ఎవరో? ఒక సీన్ ఉంటది కదా వెంకీ మూవీలో, వాడు నాకు ఆ కూల్ డ్రింకే కావాలని ఒకడు అంటాడు కదా, చైల్డ్ ఆర్టిస్ట్ అతను కూడా ఉంటాడు. ఇంకా వెంకీ సినిమా చెప్తే చెప్పారు రవితేజ. నో. అరే ఇదిరా మంచు విష్ణు, ఐ థింక్ మంచు మనోజ్, ఐ మీన్ మంచు విష్ణుది. మంచు విష్ణుది అదేరా, వాడు ఫ్యాక్సినేట్ ఇస్తుంటాడు, వీడేమో అల్లుడు ఉంటాడు. శైతాన్కి బేచి బహారా అంటాడు. ఎంఎస్ నారాయణ శైతాన్కి బయట తెలంగాణ చాలా ఓల్డ్ మూవీ. మంచు విష్ణు. మంచు విష్ణు ఇస్ ద రైట్ ఆన్సర్. మూవీ నేమ్ చెప్పండి. మీరు కరెక్ట్ గా ఆలోచించండి, ఓన్లీ భరత్ గురించి ఆలోచించద్దు. సునీల్ అండ్ బ్రహ్మానందంది ది బెస్ట్ కామెడీ సీన్ ఉంటది. ఓకే ఫైన్, చెప్పేనా? మంచు విష్ణుది, బట్ వి హావ్ గెస్డ్. ఓకే. డి. డి మూవీ ఐడియా ఉందా? డి కొట్టి చూడు. అరే వాళ్ళు ముళ్ళుల మీద నిలబెడతాడు కదా బ్రహ్మానందం, అడుగుతాడు కదా సునీల్ ని. సో రైట్ ఆన్సర్ ఇస్ డి, కొట్టి చూడు. సో మై నెక్స్ట్ క్వశ్చన్, విలువలే ఆస్తి. అది ట్యాగ్ లైన్, విలువలే ఆస్తి. హోరి బాబోయ్, ఎంత ఫేమస్ మూవీ తెలుసా అది, విలువలే ఆస్తి. సో ఇప్పుడు చెప్పింది విలువలే ఆస్తి అన్న దాంట్లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఆలోచించండి, ఎక్కువ విలువలకి వాల్యూ ఇచ్చే మూవీ ఏంటి? విలువలకి ఎక్కువ వాల్యూ ఇచ్చే మూవీ. ప్రతిరోజు హీరో ఒక పాన్ ఇండియన్ స్టార్. అది ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇంకా అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపో. అల్లు అర్జున్. ఓకే. సన్ ఆఫ్ సత్యమూర్తి. ఏంటది? సన్ ఆఫ్ సత్యమూర్తి. విలువలే ఆస్తి. అందులో దేనికి వాల్యూ ఇస్తాడు? విలువలకే కదా. ఇంత డిస్కషన్ మేము స్టడీ మీద చేసి ఎప్పుడో. సో నెక్స్ట్ మూవీ, ఇది కూడా ట్యాగే, మంచి కాఫీ లాంటి సినిమా. అరే ఇదిరా కామెడీ మూవీ. అది డైలాగ్. కుదిరితే కప్పు కాఫీ, లేదంటే సమోసా. అదేగా కుదిరితే 4 మాటలకు. అది డైలాగ్. బొమ్మరిల్లు. హారర్ మూవీ. మంచి కాఫీ లాంటి సినిమా. ఆనంద్. ఏంటది? ఆనంద్. ఆనంద్. కమ్ ఆన్ క్లాప్స్. ద బెస్ట్ ఫిలిమ్స్. ఆయన ఎవరు, శేఖర్ కమలా తీసిన మూవీస్ లో ఫిదావి చూసుంటారు కదా, అంతకంటే బెస్ట్ మూవీస్ గోదావరి, ఆనంద్. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. మీ జనరేషన్ కి అసలు తెలిసే ఉండదు నా డౌట్. ఓకే డన్. సో నెక్స్ట్ మూవీ డైలాగ్ చెప్తాను, అది ఏ మూవీలోదో ఏంటో నేను అడిగిన క్వశ్చన్ బట్టి చెప్పాలి. నిజం చెప్పే ధైర్యం లేనోడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. అది డైలాగ్ చెప్పింది హీరో ఎవరు, ఏ మూవీ, అందులో క్యారెక్టర్ పేరేంటి? నిజం చెప్పే ధైర్యం లేనోడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. ఎనీ హింట్? ఎనీ హింటా? అతను పాన్ ఇండియన్ స్టార్ కాదు, కానీ ది బెస్ట్ హీరో. చాలా చాలా. నాని. సో ఏ మూవీ అది? మహేష్ బాబు. మహేష్ బాబు. నిజం చెప్పే ధైర్యం లేనోడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. మహేష్ బాబు. శ్రీమంతుడా. ఇది కూడా సునీల్ కాంబినేషన్ లో ఉన్న మూవీనే. అంటే ఒక సినిమా చేశాడా? ఆ డైరెక్టర్ కి సునీల్ చాలా బెస్ట్ ఫ్రెండ్. త్రివిక్రమ్. ఇంకోటి ఏంటి? త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్ మూవీస్ చెప్పండి తొందరగా. మొత్తం నేనే చెప్పా.
ఇదేంటి సరిలేడు ఓకే బిజినెస్ మ్యాన్ యా అది త్రివిక్రమ్ మూవీ కాదు కదా. ఏంటది? అతడు. చూడడానికి అమాయకంగా ఉంది కానీ అసలు అమాయకురాలు కాదు. ఏంటమ్మా? అతడు. రైట్ ఆన్సర్, అతడు. కమాన్ క్లాప్స్. సో అందులో హీరో క్యారెక్టర్ నేమ్ చెప్పగలరా ఎవరైనా? పార్దు, ఇంకోటి 2 క్యారెక్టర్స్ చేస్తాడు. పార్థసారథి ఒకటి, ఇంకోటి అర్జున్. నందు. నైస్. సో ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. జ్ఞానం అంటే అదేరా, చూసిన వాళ్ళు చెప్పలేరు, చూడని వాళ్ళకి తెలియదు. జ్ఞానం అంటే అదేరా, చూసిన వాళ్ళు చెప్పలేరు, చూడని వాళ్ళకి తెలియదు. ఏంటది? సన్ ఆఫ్ సత్యమూర్తి. రైట్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. నార్మల్గా మనకి దిస్ ఆర్ దట్ అని చెప్పమంటే చాలా కష్టం. అది కూడా కాలేజ్ స్టూడెంట్స్కి కరెంట్ అఫైర్స్తో పాటు జాబ్ మీద డెసిషన్ చెప్పమంటే ఎంత కష్టం చెప్పండి. బట్ ఈ కాలేజ్ స్టూడెంట్స్ మాత్రం అడిగిన వెంటనే ఇది మా ప్లానింగ్ అని ఇట్టే చెప్పేస్తున్నారు. సో వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది, కరెంట్ అఫైర్స్ పై వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ యూత్ ఫోరం. హాయ్. హలో. సో నా క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా ఓటీటీ మూవీస్ ఉంటాయి ఆర్ థియేట్రికల్ మూవీస్ ఉంటాయి. సో ఈ రెండిట్లో ఏది మీరు ఇష్టంగా ప్రిఫర్ చేస్తారు? వై? ఫస్ట్ నీ ఒపీనియన్ చెప్పు. థియేట్రికల్ మూవీస్. ఎందుకు? ఎందుకంటే థియేటర్ అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సౌండ్ బీజిఎం కానీ లేకపోతే అక్కడ ఎమోషన్స్ కానీ మనం చూసాం. అదే ఓటీటీ అనుకోండి, పాజ్ చేయొచ్చు, మళ్ళీ ఇష్టం వచ్చినప్పుడు ప్లే చేయొచ్చు. సో ఇష్టం వచ్చినప్పుడు ప్లే చేసుకోండి నచ్చదు, ఎందుకంటే టైమింగ్ మిస్ అవుతుంది, ఎమోషన్ మిస్ అవుతుంది అక్కడ. అదే థియేటర్ అనుకోండి, ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్ని మంచి సెట్. నువ్వు నన్ను వీడియో తీస్తున్నావా? ఎందుకని? ఓకే డన్. తనకి భాష. హాయ్, నీ పేరు? నా పేరు సుజిత్. సో నువ్వు చెప్పు సుజిత్, లైక్ ఇప్పుడు అబ్రాడ్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి కదా, అబ్రాడ్ లో వెళ్ళి చదవాలనుకుంటావా ఆర్ ఇండియా ప్రిఫర్ చేస్తావా ఎడ్యుకేషన్ కి? దీని తర్వాత నేను జాబ్ కి ప్రిఫర్ చేస్తాను. జాబ్ కి ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే ఫర్దర్ స్టడీస్ అట్లా ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే ఇప్పుడు అక్కడ అబ్రాడ్ లో ఏం సిచ్యువేషన్ బాగాలేదు, అండ్ ఇంకా నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఒక 2 or 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని తెలుస్తుంది. ఓకే. సో అందుకని నువ్వు ఇక్కడ జాబ్ చేసి తర్వాత ఫర్దర్ గా ప్లాన్ ఏమైనా పెట్టుకుంటావు? లేకపోతే ఆన్ సైట్ లో వెళ్ళొచ్చు. అచ్చా, ఫర్దర్ గా హైయర్ స్టడీస్ అట్లా ఏమైనా ప్లాన్ చేస్తావా? స్టడీస్ ఏం లేదు, ఆన్ సైట్ లో వెళ్ళాలని జాబ్ చేయాలని అక్కడికి వెళ్ళినా కూడా. ఓకే. సో ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నీ తరపు నుంచి నువ్వు 4th year కి? నా క్యాలిబర్ ప్రకారం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎట్ అరౌండ్ 14 to 15 lakhs. నైస్. బాగా ప్రిపేర్ అవ్వు, సరేనా? ప్రిపేరింగ్. హాయ్. హలో. సో ఎక్కువ మూవీస్ అట్లాంటివన్నీ చూస్తుంటారా? సో మీరు ఎక్కువ అంటే షార్ట్ వీడియోస్, రీల్స్ షార్ట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఇష్టపడతారా? లాంగ్ లెంత్ మూవీ టైప్ కానీ లాంగ్ లెంత్ షార్ట్ ఫిల్మ్ వీడియోస్ కానీ ఇష్టపడతారా? షార్ట్ వీడియోస్ అంటే ఇలా స్క్రోల్ అంటే తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ కవర్ అవుతుంది కదా. సో అందుకే చాలా మంది యూట్యూబర్స్ ఇంకా షార్ట్ వీడియోస్ తీసేస్తున్నారు. ఫుల్ రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది షార్ట్స్ తోని. సో ఎప్పుడైనా ట్రై చేశారా రీల్స్ తీయాలని అట్లా ఏమన్నా? నో. సో ఓన్లీ చూస్తారు, చేయాలంటారా? అంతే. ఫ్యూచర్ లో ఏమన్నా ఛానల్ స్టార్ట్ చేసి ఫ్రీగా వంటలు చేసుకోవడం ఇట్లాంటివి ఏమన్నా చెప్పాలి? ఐడియా I'll see. ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? వ్లాగ్స్ అయితే లైక్ నథింగ్, వ్లాగింగ్. ఓకే. ఫర్దర్ గా లైఫ్ లో జరిగేవి అవి. ఒక 1 million సబ్స్క్రైబర్స్ వచ్చాలని థాంక్యూ. సో హాయ్. సో లైక్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కొంతమంది ఎంప్లాయీ సైడ్ వెళ్ళాలనుకుంటారు, కొంతమంది ఆంటర్‌ప్రెన్యూర్ స్టార్ట్అప్ ఇలా బిజినెస్ అనుకుంటారు. సో ఏ సైడ్ వెళ్తారు మీరైతే? యాక్చువల్లీ నాకు బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో ఎందుకు అంటే స్ట్రెస్ ఉండదు, మన ఓనర్షిప్ ఉంటుంది, అండ్ డెసిషన్ మేకింగ్ మనది ఎక్కువ ఉంటుంది, అండ్ మన ఓన్గా ఏం ప్లాన్ చేసుకోవచ్చు. సో మేబీ దోస్ ఆర్ ద థింగ్స్. జాబ్ అయితే ఇట్లా ఏముండదు అంటారా? ఓన్ జాబ్ అంటే మెయిన్గా ఫస్ట్ అయితే జాబ్ ప్రిఫరెన్స్ ఉంది, కొంచెం క్యాపిటల్ అసెంబ్లీ చేసి. ఎందుకంటే బిజినెస్ అంటే మనం ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ లో ఎంతో కొంత ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉండాలి. సో ముందైతే జాబ్ ప్రిఫర్ చేస్తారు, బట్ మీ ఎండ్ ఆఫ్ ద గోల్ ఏంటంటే బిజినెస్ చేయాలి. ఆబ్వియస్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్.
ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే బిజినెస్ అయ్యా నాకు తెలియలేదే నేను సాఫ్ట్వేర్ జాబ్ అనుకుంటానండి లేదు ఇప్పుడు ఇంజనీర్స్ చాలా ఆలోచిస్తున్నారు బట్ ఒక మీరు 5 years బ్యాక్ వెళ్తే ఎవరు ఇదంతా జాబ్ వస్తుందా లేకపోతే సినిమా డైరెక్టర్ కిందో ఏ రైటర్ కిందో వెళ్ళిపోతే వాళ్ళు చూసుకుంటారు ఫీల్డ్స్కి వెళ్ళిపోతారు అదే సో ఫైన్ నైస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ సో నువ్వు చెప్పు ఓటీటీసా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఏది ప్రిఫర్ చేస్తావు థియేటర్సే బెటర్ ఎందుకు అంటే అన్ని మూవీస్కి థియేటర్స్ అని కాదు కొన్ని థియేటర్లు చూసే చూడాలి కొన్ని ఓటీటీలో చూసే ఓటీటీలో సో ఎక్కువ థియేటర్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RRR రిలీజ్ అయింది అనుకో అది ఓటీటీలో చూస్తే ఎట్లా ఉంటుంది థియేటర్ బెటర్ అలా ఏ మూవీస్ ప్రిఫర్ చేస్తావు నువ్వు థియేటర్కి కమర్షియల్ మూవీస్ థియేటర్లో చూస్తే బెటర్ ఓకే మిగతా అన్ని ఓటీటీలో చూస్తా రీసెంట్ థియేటర్లో చూసిన మూవీ ఓటీటీలో చూసిన మూవీ ఎగ్జాంపుల్ చెప్పు నువ్వు చూసినవి నేను చూసింది థియేటర్కి ఎప్పుడు వెళ్ళా అసలు దేవర లాస్ట్ మూవీ డాకు మహారాజ్ కి ఓకే వెరీ గుడ్ లక్కీ భాస్కర్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ బాగుందా లేకపోతే ఓటీటీలో చూడొచ్చు ఓటీటీ కన్నా థియేటర్స్ బెటర్ ఓటీటీలో ఎలాంటి మూవీస్ చూస్తావు నువ్వు బేసిక్ గా లవ్ ఫెయిల్యూర్ ఫీల్ గుడ్ మూవీస్ బెటర్ అచ్చా ఓకే దట్స్ గుడ్ సో ఇప్పుడు బీటెక్ కదా ఏ ఇయర్ సెకండ్ ఇయర్ సో ఇంకా 2 years ఉందా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అని విన్నాను నేను సెకండ్ ఇయర్ అచ్చా ఓకే సో ఇప్పుడు నువ్వు ఒకరి కింద ఎంప్లాయ్ చేయడానికి ఇష్టపడతావా ఆర్ ఎల్స్ ఒక బిజినెస్ లేదా ఆంటర్‌ప్రెన్యూర్ ఇట్లా ఉండాలని ఇష్టపడతావా ఏది బతికినా మనం అయితే ఒకరి కింద అయితే పని చేయకూడదు మనకంటూ ఒక వెల్ సిటీలో సో స్టార్ట్అప్ గానీ ఆంటర్‌ప్రెన్యూర్ ఇట్లానే ట్రై చేస్తావు ఎందుకు ఎనీ రీజన్ ఒకరి కింద పని చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు మనకంటూ ఒక స్టేజ్ అట్లా ఉండాలి మరి పైసలు మస్తు ఉన్నాయా మరి బిజినెస్ పైసలు ఏం లేవు కష్టపడాలి అంతే ఎట్లా కష్టపడదాం అన్ని ప్లాన్ మన చదువు మన స్టడీ చేసి స్టార్ట్ చేస్తావు అంతే ఏమైనా యాప్ ఇట్లా ఏమైనా ప్లానింగ్ ఉందా వాళ్ళు ఏం లేవు ఏమీ లేవా ఏం చేద్దామని ఫ్యూచర్ బీటెక్ అయిపోయాక చెప్పు ఫ్యూచర్ ఏం చేద్దామని బీటెక్ అయిపోయాక ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టుకుందాం అంతే గవర్నమెంట్ జాబ్ కొడదాం నువ్వు డైరెక్ట్ గవర్నమెంట్ గా పెట్టావు సో ఇట్స్ ఆల్సో ఎన్ ఎంప్లాయ్మెంట్ అంతే కదా ఎంప్లాయ్మెంట్ దూరం వెళ్దామని అనుకుంటున్నాను ఓకే డన్ సో షార్ట్ వీడియోస్ ఎక్కువ చూడడానికి ఇష్టపడతావా ఆర్ ఎల్స్ లాంగ్ లెంత్ మూవీసా ఐ మీన్ లాంగ్ లెంత్ వీడియోసా షార్ట్ వీడియోస్కి ఎక్కువ ఇష్టపడతాను ఎందుకు కంటెంట్ కరెక్ట్ ఉంటుంది లాంగ్ అంటే అంత నాకు అంతసేపు అంతే సో ఏదైనా వెబ్ సిరీస్ అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నావు ఫ్యూచర్ లో హీరోగా ఉండి ఇట్లా నాకు మూవీ ఇండస్ట్రీ అంత హోప్ లేదా సో ఏం చేద్దామని బీటెక్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఓకే సాఫ్ట్వేర్ అంటే ఇంట్రెస్ట్ ఉండేనా బీటెక్ తీసుకున్నా ఆర్ ఎల్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే బీటెక్ తీసుకున్నా అచ్చా ఓకే ఏ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఓకే కంప్యూటర్ సైన్స్ నైస్ థ్యాంక్ యూ సో హాయ్ హలో మీ పేరు దివ్యశ్రీ ఓకే ఇప్పుడు మనం గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎక్కువ చూస్తున్నాం కదా సో లైక్ మీరు ఫ్యూచర్ అంటే బీటెక్ అయిపోయిన తర్వాత వాట్ యూ ప్రిఫర్ బిజినెస్ ఆర్ ఆంటర్‌ప్రెన్యూర్ గా కానీ స్టార్ట్అప్ ఏదైనా బిజినెస్ ప్లాన్ ఉందా I do have plans for entrepreneurship anamata. Enduku? Because obviously you get ఎక్కువ ఇన్కమ్ వస్తుంది దాని నుంచి బట్ బిఫోర్ ఐ గో ఇన్ టు ఇట్ నేను అనుకున్నా విల్ హ్యావ్ టు డూ జాబ్ ఒకసారి వస్తే వీ కెన్ యూస్ దోస్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం. సో అండ్ దాంతోపాటు ఆంటర్‌ప్రెన్యూర్ అయినా స్టార్ట్అప్ అయినా ఏదైనా బిజినెస్ చేయాలన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. సో వాట్ అంటే దానికి ఏదైనా ఆల్రెడీ ఆలోచించి పెట్టుకున్నా ఇలాంటి ఐడియాస్ ఏమైనా ఉన్నాయా ఆర్ ఎల్స్? రిస్క్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్లో ఉంటుంది లే ఆఫ్స్ కోసం, సో ఐ కెనాట్ టెల్ యూ అబౌట్ దాట్. బట్ ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ సే రిస్క్ ఎక్కువ ఉందనుకో ఇన్వెస్ట్మెంట్ ఐ మీన్ మనీ కూడా ఎక్కువ ఉంది కదా. సో ఫినాన్షియల్లీ స్ట్రెంగ్తెన్ అయిన తర్వాత నెక్స్ట్ యూ వాంట్ టు గో టు ఆంటర్‌ప్రెన్యూర్. yes. సో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇలా స్టార్ట్ చేయాలి ఆర్ ఎల్స్ ఈ స్కీమ్లో వెళ్ళాలి అని చెప్పి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఫర్దర్గా మీకు? ప్లాన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ గ్రాడ్యుయేట్ అవ్వడం. ఓకే. ఆఫ్టర్ దట్ ఒక జాబ్ దొరికాక వన్స్ ఐఎమ్ సెటిల్ ఐ డూ హ్యావ్ సమ్ ఐడియాస్ బట్ నాకు ఇప్పుడు రివీల్ చేయాలని లేదు. లెట్ ఇట్ బి ఎ సీక్రెట్ సర్ప్రైజ్ ఎలిమెంట్. ఓకే డన్. యా దట్ ఈస్ వాట్ మై ప్లాన్. ఓకే ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. థాంక్యూ. సో ఈ ఎపిసోడ్లో మీరు చూసిన ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇది ఇక్కడితో అయిపోలేదు. మళ్ళీ ఇంకో కంటిన్యూషన్ ఎపిసోడ్తో కలుద్దాం. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు పార్ట్ 2.